పట్టణంలోని ఖానాపూర్ చెరువుకు ఆనుకుని నివాసముంటున్న స్థానికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇండ్లు కూల్చివేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నాగేష్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే కేవలం భవిష్యత్తులో చెరువు మళ్లీ అక్రమాలకు గురికాకుండా ఉండడం కోసమేనని స్పష్టం చేశారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు కావాలనే స్థానిక ప్రజలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై ఉసిగొలుపుతున్నారని అన్నారు. హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కే పరిమితమని, ఏ జిల్లాలోనూ రాలేదని అన్నారు. కేవలం వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే స్థానికులను ప్రతిపక్ష నేతలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తప్ప మరొకటి కాదని అన్నారు. ఖానాపూర్ చెరువు సమీపంలోని ఇండ్లు కూల్చివేయడం జరగదని, అందరూ ధైర్యంగా ఉండాలని, అందుకు తాము పూర్తి భరోసా కల్పిస్తున్నామని వెల్లడించారు. ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పారు. ఇక మీడియా సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎంఏ షకీల్, కలీం తదితరులు పాల్గొన్నారు. आज जो अदलाबाद में खानापुर का तालाब को सर्वे करे, हाइड्रा का सर्वे करे बोल के जो बीआरएस बीजेपी वाले कंदी श्रीनाथ रेड्डी साहब को कांग्रेस पार्टी को बदनाम कर रहे, वो सब गलत बात है। सर्वे इस बात का हुआ, कल आरटीओ साहब का स्टेटमेंट था, अभी तक जो कब्जा करे उसके बाद कब्जा नहीं होना बोल के ये सर्वे कराए, लेकिन ये हाइड्रा का सर्वे नहीं होता। और ये सर्वे हाइड्रा का सर्वे खाली हैदराबाद में छे, अदलाबाद में, निर्मल में किधर भी नहीं है। वैसा बोल तो सर्वे कराना अदलाबाद में एक ही तालाब नहीं है, मवाला का तालाब है। जो गैसो गुजिस्ता बीआरएस वाले आगरा जा टाउनशिप बनाए वो पूरा बफर जोन में है, तालाब को लग के वहाँ सर्वे नहीं हुआ, सीधा खानापुर में सर्वे। ये बीजेपी बीआरएस मिलके इलेक्शन, आने वाला इलेक्शन है, इलेक्शन में इनको उपसा के, इनको डरा के अपने कांग्रेस पार्टी को और कंदी श्रीनाथ रेड्डी सबको गलत ठहराने के लिए ये सब अफवाह उड़ा रहे। आप सबसे अदाबंद गुजारिश है, कोई भी नहीं डरना, किसी का भी घर नहीं जाता। कांग्रेस पार्टी गरीबों के साथ है, गरीबों की पार्टी है। ఆదిలాబాద్ లో ఏదైతే ఖానాపూర్ చెరువుకు ఆనుకొని కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశానుసారం సర్వే చేస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ నినాదం కూడు గూడు నీడ, ఎవరు గూడు గుంజుకోదు, ఎవరి నీడ గుంజుకోదు కాంగ్రెస్. మరి ఇది స్థానిక ఎన్నికల ఆడే గేమ్, ప్రజలని భయభ్రాంతులు చేసే గేమ్. ఒక చట్టం తీసుకొచ్చి హైదరాబాద్లో ఏదైతే కూలగొడుతున్నారో బీదవారి కూలగొడతలేరు, ఎవరైతే విల్లాలు కట్టుకున్నారో, చెరువులు దోచుకున్నారో వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం, ఏదైతే ఆదిలాబాద్ ఖానాపూర్ చెరువుకు అనుకొని ఉన్న ప్రజలకు ఎటువంటి హాని కాదు. మీరు 30 నుండి 40 సంవత్సరాల నుండి మీ యొక్క హౌస్ ట్యాక్స్ కానీ పర్మిషన్స్ కానీ తీసుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నిన్ననే ఆర్డీఓ గారు చెప్పారు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు ఎంతవరకు అన్యాక్రాంతమైంది, ఇక ముందు అన్యాక్రాంతం కాకుండా